ఇక జూబ్లీ హిల్స్ నందగిరి హిల్స్ ను ఆనుకొని ఉన్న గురు బ్రహ్మనగర్ బస్తీని హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కలిసి పర్యటించారు. బస్తీ కాలనీకి మధ్యలో ఉన్న పార్కు స్థలం గత కొద్ది రోజులుగా వివాదాస్పదంగా ఉండడంతో హైడ్రా కమిషనర్ ఇక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీ వాసులతో, కాలనీ వాసులతో వేర్వేరుగా స్థానికంగా ఉన్న పరిస్థితులను తెలుసుకున్నారు. బస్తీకి సంబంధించిన 1 ఎకరా 25 గుంటల స్థలం ఉందని బస్తీవాసులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. కొంతమంది బస్తీ మొత్తం మాదే అంటూ క్లెయిమ్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కోరారు. త్వరలోనే ఇక్కడ సర్వే చేసి స్థానికులకు న్యాయం చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇలా నివాసం ఉంటూ ఆటో ఇంట్లో ఒక్క వర్షన్ మాత్రమే సార్ దృష్టికి వెళ్ళింది కాబట్టి నేను గతంలో కూడా చెప్పాను, పార్క్ స్థలం ఏదైతే ఓపెన్ స్పేస్ ఉందో అది ఇప్పుడు కూడా ఓపెన్ గానే ఉంది. ఎక్కడ మెజర్మెంట్ చేసినా ఓపెన్ గానే ఉంది. రెండోది ఏంది, సిఎస్ఆర్ కింద వాళ్ళు మేము కడతామని చెప్పారు, అది రీసెంట్లీ ఇచ్చారు. మా నాలెడ్జ్ లేదు, ఎవరు నాలెడ్జ్ లేదు. లోకల్ ఎమ్మెల్యేని కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకోవాలి, ఆయన అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. తీసుకోకుండా సిఎస్ఆర్ కింద ఇచ్చారు. సిఎస్ఆర్ కింద ఎవరు ఇస్తారు? ఏదైనా మల్టీనేషనల్ కంపెనీ, ఏదైనా కంపెనీ ఉంటే వాళ్ళు ఏదైతే ట్యాక్స్ రూపంలో కట్టేటువంటి దాని ద్వారా సిఎస్ఆర్ ఫండ్ యూజ్ చేస్తారు, అది పద్ధతి. కానీ వీళ్ళే ఒక సొసైటీ ఫామ్ చేసుకుని సిఎస్ఆర్ ఫండ్ అంటారు. వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏందో మాకు తెలియాలి కదా. ఇంకోటి ఏంది, పార్క్ నామ్స్ ఉన్నాయి కొన్ని, ఆ నామ్స్ ప్రకారంగానే పార్క్ కట్టాలి. అలా కాకుండా ఇలా 10 ఫీట్లు 12 ఫీట్లు గోడ కట్టేది అధికారం ఎవరికి లేదు, జిహెచ్ఎంసీకి లేదు, నాకు లేదు, ఎవరికి లేదు. కాబట్టి అప్పుడు మేము ఆపడం జరిగింది. ఎందుకంటే అలా ప్రైవసీ దెబ్బతింటుందని చెప్పాము. ఎంతైతే వీళ్ళకి ల్యాండ్ కేటాయించారో అంతవరకే వీళ్ళు ఉన్నారు. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా కూడా నేనే చెప్పాను, ఆ కింద ఉన్నటువంటి దాంట్లో 8 గుడిసెలు 10 గుడిసెలు ఎక్స్ట్రా ఉంటే తీసేయమని నేనే పర్సనల్గా చెప్పాను వాళ్ళకి. రేపు డిపార్ట్మెంట్ వచ్చి కూలగొడితే నేను బాధ్యత కాదని చెప్పాను. దానికి కొంచెం పొలిటికలైజ్ కూడా చేసి పేపర్లలో రాసి ఎమ్మెల్యే గారు వచ్చి తీయమని చెప్పారు అని చెప్పారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, కేటగిరికల్ గా తీయాలనే చెప్తున్నా. ఇక్కడ గురు బ్రహ్మనగర్ ఈ బస్తీకి నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు దానం నాగేందర్ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులు, దీంతో పాటు మా హైడ్రా బృందం అండ్ ఈ స్థానికంగా ఉన్నటువంటి ఈ మన నందగిరి లేఅవుట్ సంబంధించిన వాళ్ళు అందరం కూడా ఇక్కడ వారికి సంబంధించినటువంటి పార్కు అండ్ ఇతర ఓపెన్ స్పేసెస్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ గురించి దానికి ఇక్కడ పరిశీలనకి రావడం జరిగింది. సో క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఈ బస్తీకి ఎప్పుడో చాలా ఏళ్ల క్రితమే దీనికి ఒక అప్రూవ్డ్ పర్మిషన్ కూడా ఉన్నది. దాదాపు 1 ఎకరా 25 గుంటలు దీనికి అప్రూవ్డ్ పర్మిషన్ కూడా ఉంది. 2011 ఆ టైంలో దీనికి పర్మిషన్ ఇచ్చినట్టుగా కూడా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. సో అట్లనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నందగిరి లేఅవుట్ సంబంధించిన వారు పార్క్ని సెక్యూర్ చేసుకోవాలని వాళ్ళ కంటెన్షన్ ఉన్నది. సో ఈ ఉభయుల మధ్యలో డిఫరెంట్ కంటెన్షన్స్ ఉన్న దృష్ట్యా మేము ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు ఫస్ట్ ఇక్కడ ముందు ఈ బస్తీకి 1 ఎకరా 25 గుంటలు ఫస్ట్ అది సెక్యూర్ చేస్తాం. అది మనం మెజర్మెంట్స్ తీసుకొని మా డీజీపీఎస్ సర్వే చేయించి ముందు ఆ బస్తీకి రావాల్సినటువంటిది ఇస్తే గనక డెఫినెట్ గా వారికి రేపు ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారు ఇక్కడ బస్తీకి సంబంధించినటువంటి పక్కా హౌసెస్ దాని గురించి కూడా డెవలప్ చేసిన దానికి కూడా వారు